మేము స్టార్ట్ చేసి కానీ జస్ట్ 3 స్లైడ్స్ అయ్యాయి. చాలా బిజీగా ఉన్నా. సో గైస్ నన్ను మాత్రం చూసి భయపడకండి ఇలాగా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. సో ఎప్పుడు డే ఇన్ మై లైఫ్ చూసారు కదా, ఇది వీక్ ఇన్ మై లైఫ్ లాగా. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో నా ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా అవుతుంది, ఎలా చదువుతున్నాను, నా ఫ్రెండ్స్ నేను కలిసి గ్రూప్ స్టడీ చేస్తున్నాం అనమాట. సో ఏం చేస్తున్నాము అదంతా ఈ వ్లాగ్లో ఉంటుంది. సో ఇంకా మేము చేసిన ఫన్ మధ్యలో ఇదంతా మొత్తం మెన్షన్ చేసి ఇంకా నా ఎగ్జామ్ ఎక్కడ అవుతుంది మొత్తం అంతా చూపిస్తా క్లియర్గా. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గో ఇన్ టు ద వ్లాగ్. దిస్ ఇస్ మై ఫ్రెండ్స్ హాస్టల్. అక్కడ కూర్చోడానికి ఉంటుంది అండ్ అవి రూమ్స్ అనమాట. తెలుగుగా నేను చదువుకోవడానికి కానీ నా ఫ్రెండ్ హాస్టల్కి వచ్చాను. యా దూరం నుంచి చూడండి, కొంచెం బెటర్ ఉంటాను చూడడానికి. సో హే గైస్, నేను నా ఫ్రెండ్ హాస్టల్కి వచ్చా అండ్ షీ ఈజ్ మై ఫ్రెండ్. ఫోకస్ యా, హర్ నేమ్ ఇస్ పర్ణవి. షీ ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర అనమాట, ముంబై. సో మేమిద్దరం ఇందాక చూపించా కదా హాస్టల్, ఈ పిల్ల ఉండేది హాస్టల్ అనమాట ఇది. సో మేము ఇప్పుడు చదువుకుంటున్నాము, మాకు సెమ్ ఉంది. యాజ్ నా ప్రీవియస్ బ్లాగ్స్లో చెప్పా కదా ఆల్రెడీ సెమ్ ఉందని చెప్పి. ఇంకా తను నేను మేము స్టార్ట్ చేసి కానీ జస్ట్ 3 స్లైడ్స్ అయ్యాయి. చాలా బిజీగా ఉన్నాం. తను మహారాష్ట్ర నుండి, ఇక్కడ మేమంతా తెలుగు గ్రూప్ ఎక్కువ ఉండి తనకు తెలుగు వచ్చింది అనమాట. కొంచెం వచ్చింది. ఇలా మాట్లాడుతూ ఉంటుంది, మాకు టార్చర్ చూపిస్తుంది అక్కడికక్కడే. యా అర్థమవుతుందో లేదని టెస్ట్ చేస్తున్నా. ఐమ్ టెస్టింగ్ వెదర్ యూ కెన్ అండర్స్టాండ్ ఆర్ నాట్ తెలుగు. యా సీ యువర్ తెలుగు, యూఆర్ ఇంప్రూవింగ్, యూ లెర్న్డ్ ఆల్మోస్ట్ హాఫ్ ద తెలుగు. నాకు తెలుగు అర్థమైంది, వచ్చింది, అర్థమైంది చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే మేమంతా తెలుగులో మాట్లాడతాము, తన గురించి ఏం మాట్లాడుతున్నామని తెలుసుకోవడానికన్నా సగం తెలుగు నేర్చుకుంది తను. ఇంకా ఓకే గైస్, నేను చదువుకుంటూ ఉంటా. టైం ల్యాప్స్ని ఎంజాయ్ చేయండి లోపు. బాయ్ బాయ్. సో మేము చాలాసేపు చదువుకున్నాము. ఇంకా చదివి చాలా బుర్ర ఫ్రస్ట్రేషన్ ఎక్కిపోయింది. అంత లేదు, ఆకలి ఫస్ట్ ఆకలి వస్తుంది కాదు, వేరే ఆకలి వస్తుంది మీన్స్ భూక్ ఆ రహా హై. ఆకలి నాకు కూడా హిందీ వచ్చింది కదా, వేస్తుంది. మీరు కూడా తెలుగు నేర్చుకోవాలనుకుంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. ఫీజు అది కూడా నేను మీకు చెప్తాను, మెసేజ్ చేసి. నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. నేను మంచి టీచర్ని తెలుగు, కాకపోతే రాయడం చదవడం ఉండదు, జస్ట్ మాట్లాడడం ఉంటుంది. సో ఆకలి వేస్తుంది, ఇంకా అందుకని చెప్పి నెస్కేఫేకి వచ్చాము. ఏదైనా శాండ్విచ్ తిందాము అని చెప్పి, చదువుకోవడానికి కూడా. ఇక్కడైతే కూర్చొని చదువుకోవడానికి కూడా కంఫర్ట్ ఉంటుందని చెప్పి. వీఆర్ సో స్టూడియస్ గైస్, మీకు తెలియదు కానీ అది. యా జస్ట్ 24 hours బిఫోర్ ఎగ్జామ్ కాదు, 48 hours బ్రో. 48 hours బిఫోర్ ఎగ్జామ్. యా ఫర్ టాక్స్ ఇట్ ఇస్ 48 + 24. సారీ అమ్మ బ్లాగ్ చూస్తుంటే. బాయ్ గైస్. ఇట్స్ ద నెక్స్ట్ డే గైజ్. నిన్న చాలాసేపు చదువుకున్నాము, దాని తర్వాత ఇంకా తినడానికి వెళ్ళి నెస్కేఫేలో కొంచెం చదివాము. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చాను, రిలాక్స్ అయ్యామన్నమాట. సో నాకు టెక్నికల్గా ఇంకా రేపే ఎగ్జామ్. ఇంకా సరే అని చెప్పి వాళ్ళు చదువుకుందాం అని చెప్పి మళ్ళీ నా బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాను. సో ఎలా ఉందని చెప్పండి. ఇవాళ నాకు నేనే జడ కూడా వేసుకున్నాను. ఇంకా చిరాగ్గా ఉంది, బయట కదా చల్లగా కూడా ఉంది యాక్చువల్లీ వెదర్. సరే అని చెప్పి ఇంకా చదువుకోవడానికి వెళ్తున్నాము. మా కారిడార్లో వస్తున్నాను. ఇంకా నేను నా ఫ్రెండ్స్ ఇవాళ అయితే మేము ఒక 4 members గ్రూప్లో చదువుతున్నాము. నిన్నైతే ఇద్దరమే ఉన్నాం కదా. సో ఇంకా అది ఇంకా వెళ్తూ ఉన్నా, వెళ్ళిన తర్వాత అక్కడ కలుసుకుందాం గైస్. సో అది అప్డేట్ ఇద్దామని చెప్పి. సో మాది తినడానికి వెళ్తున్నాము. ఇప్పటిదాకా చదువుకుని బ్రేక్ వచ్చింది అండ్ లంచ్ టైం అయింది. యాక్చువల్ చెప్పాలంటే బ్రేక్ రాలేదు. ఆల్మోస్ట్ 2 hours చదివినట్టున్నాము. We studied for 2 hours, right? 11 to 1. Yeah, 11 to 1. మధ్యలో 10 minutes బ్రేక్ తీసుకున్నాము. ఇంకా అంతసేపు కంటిన్యూస్ చదివితే పోతామని చెప్పి సరే అని చెప్పి ఇప్పుడు తినడానికి వెళ్తున్నాము. ఇంత చదివిన తర్వాత ఫుడ్ కోర్ట్లో ఫుడ్ తినలేక సరే అని చెప్పి వెళ్ళకుండానే డిమోటివేట్ అయ్యాం జనాల రివ్యూస్ విని. సరే అని చెప్పి నేను వీళ్ళకి కొంచెం మోటివేషన్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ లేని వీళ్ళు కూడా సరే తిందాం. బ్లాగ్డ్ బ్రో, we can I guess bend. जा सकते हैं ना? हाँ जा सकते हैं. Wow, please you can flip it and show to them what is blocked. అటు వెళ్ళిన తర్వాత చూపిస్తే ఎందుకు ఇంత కష్టపడ్డాము.
సో ఇది బ్లాక్ అయి ఉందని చెప్పాను గైస్. సో ఇలా వెళ్ళడం తప్పు, ఇలా బ్లాక్ అయి ఉంది అని అంటే So we cannot go from here, and I'll just show how to do that. Thanks, Vaishu. So it's Yeah. no entry. It's written. it's written no entry. Because No, we exited from there. And this is our cute దానా పానీ. ఇంకా ఇదంతా సీటింగ్ స్పేస్ అన్నమాట. సో చాలా కోజీగా ఉంటుంది, అలా పిక్నిక్ వచ్చినట్టు. మా వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇది నా గోబీ ఫ్రైడ్ రైస్, అది మా హనీ చిల్లీ పొటాటో, తాను తినేది చికెన్ బిర్యానీ, అండ్ ఇది మా వెజ్ బిర్యానీ, మా సియారక్కది. not recommended, please. బాలేదా? అందుకే కొత్త ట్రై చేద్దాం అన్నాం. మూసుకొని నేను ఇప్పటిదాకా ఇది తప్ప వేరే తినలేదు గైస్. ఇది తప్ప ఈ ప్లేస్లో అనమాట. ఇందాక చూపించా కదా మా క్యూట్ ప్లేస్ ఇది. కావాలా గైస్? కావాలని చెప్పి వెంటనే తింటామంటే ఒక సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా. బాగుంది యాక్చువల్గా. బాగుందా? సో హే సో హే గైజ్, ఇందాక చెప్పా కదా తినడానికి వెళ్ళాము అని చెప్పని. ఇంకొచ్చేసి ఇప్పుడు క్లాస్ రూమ్ ఖాళీగా ఉందంటే ఇక్కడ చదువుకుందాం అని వచ్చాము. అక్కడ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ ఉంది మాకు అని అనుకుని ఇందాక నుండి అనుకున్నాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇదిగో ఇప్పుడు ఈ పాప ఫస్ట్ మాకు హాల్ టికెట్ రాలే, రేపు ఎగ్జామ్ ఉంది, ఏదో ఈఆర్పి పోర్టల్ ఇష్యూ ఉంది అని చెప్పారు. దానికోసం అని ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాం. మా సిఆర్ ఇక్కడే ఉంది కదా. యా, కొంచెం కేర్లెస్ అనుకున్నా కానీ చాలా కేరింగ్ గైస్ మా సిఆర్ మాత్రం. దాని తర్వాత చదువుకుంటున్నాం. మధ్యలో ఏమో అక్కడ మూల ఒక మనిషి కూర్చున్నాడు కదా, తనకి దగ్గొచ్చింది. ఆ తర్వాత నాకు కాల్ వచ్చింది. ఇప్పుడు చదువుతుంటే నిద్ర వస్తుంది బేసికల్గా, అందుకని వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకో 24 hours మాకు ఎగ్జామ్ ఆల్మోస్ట్ అయిపోతుంది, ఎండుకు కూడా వస్తుంది. 10 minutes ఎగ్జామ్. ఇప్పుడు నో 3:30 దాకా కదా ఎగ్జామ్. అట్ టైం ఫాస్ట్. సో అది. అండ్ గైజ్ ఇక్కడ లైట్ ఎంత బాగుందంటే, ఎంత బాగా కనిపిస్తున్నాను గైజ్. ఈ పిల్ల ఇప్పుడు ఇలా ఏం మాట్లాడుకుంటుంది కదా, బ్లాగ్ కోసం అని హెయిర్ సెట్ చేసుకుని అన్నీ చేసుకుని. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పాపం మా వైష్ణవిలో న్యాచురల్ ఆర్టిస్ట్లా ఉండు. లెర్న్ ఫ్రమ్ వైష్ణవి. తను జుట్టుతో ఎంత ఫ్లెక్స్ చేస్తుందంటే మనకు జుట్టు లేని ఫీలింగ్ వస్తుంది, కొడితే జుట్టు నోట్లోకి వెళ్తుంది. అది ఇంత నవ్వు ఏముందో నాకు కూడా తెలియదు, కానీ నవ్వు వస్తుంది, నవ్వుతాం. మీరు కూడా నవ్వండి, నవ్వడం హెల్త్కి మంచిది. దాంట్లో మొహం పెట్టుకోకండి. I did not understand, so I'm leaving it. I don't know what expression should I go, but he scolded me. Don't leave you. Face like you, just smile, she's saying. Laughing is good for health, I said. But she said something more than that. ఏం చెప్పానో మీరు కమెంట్ చేసి దీనికి అర్థమయ్యేలా చేయండి. ఇఫ్ యూ విష్ టు అలా చేయాలి. సో గైస్ మాకు చదువుకోవడం అయింది. బయట వెదర్ చూసి మేము 6 దాకా చదువుకున్నాం అనుకోకండి, జస్ట్ 4:30 అవుతుంది. చలి సడన్గా పీక్స్ అయింది. పొద్దున ఎండ్ ఉంది, ఇప్పుడు చలి గజ గజ వణుకుతూ ఉంది. 23 ఓన్లీ. ఇట్స్ జస్ట్ 23, బట్ ఇట్ ఫీల్స్ లైక్ 19 or 20. ఇప్పుడే హాల్ టికెట్స్ ప్రింట్ తీపించుకున్నా. నాకు 3 ఎగ్జామ్సే ఉన్నాయి అదనమాట. నా ఫేస్ కూడా చూడకండి. డిఎస్కి వచ్చి ఇప్పుడే ఇంకా హాల్ టికెట్స్ అదంతా తీపించుకున్నా. అండ్ బయట వెదర్ అయితే చాలా ఇంకా చలి పెరిగిపోతూ ఉంది. చేంజ్ అయింది. ఇంత స్వెటర్ వేసుకుని ఉన్నాను ఏంటంటే కారిడార్లో చదువుకుంటాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 10:44 అయింది. నాకు రేపు ఎగ్జామ్ ఉంది. సో నేను వైషు ఏంటంటే ప్రతిరోజు ఎగ్జామ్ ఉన్నప్పుడు ముందు రోజు నైట్ 4 దాకా చదువుకుంటాను, ఎందుకంటే ఆ ముందర చదువుకునే అలవాట్లు మనకు లేవు కాబట్టి. సో అందుకని చెప్పి ఇప్పుడు నేను చాలా చిన్నగా రాసిన. ఇది స్లిప్ అనుకోకండి, పొరపడకండి. సో ఇదేంటి అని అంటే ఎగ్జామ్ ముందర జస్ట్ రివైజ్ చేసుకోవడం పైన ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. లాస్ట్ ½ hour చూసుకునే బ్యాచ్ కదా మనము, అందుకని. సో నిద్ర స్టార్ట్ అయింది, చాలా చలేస్తుందని చూడండి. జామ్ ప్యాక్, ఇంకా స్వెటర్ ఇంకొంచెం పైకి వెళ్తే ఇది ఇక్కడ దాకా కూడా వేసుకునేలా ఉన్నా. ఫుల్ చలి వేస్తుంది, నిద్ర వస్తుంది. మాకు ఎందుకో ప్రతిసారి సెమ్ ఎలా ఉంటుందంటే ఎక్స్ట్రీమ్ వింటర్లో ఉంటుంది, ఎక్స్ట్రీమ్ సమ్మర్ ఉంటుంది. యూజువల్ బెంగళూరు అయితే సమ్మర్ ఏంటని అనుకుంటారేమో. ఈ ఇయర్ సమ్మర్ మాకు అంటే అది యూజువల్గా ఉంటే కొంచెం ఏసీ వేసుకొని మేనేజ్ చేసుకునే టైపే. కాకపోతే మా హాస్టల్లో ఏసీస్ ఉండవు. అంటే బెంగళూరు వెదర్ ఇంకా తెలుసు కదా అన్న టైప్లో అంత కనెక్షన్ ఉండదు, యూజ్ ఉండదు. సో ఇప్పుడేమో చలి ఫుల్ ఇస్తుంది. నా చేతులు కూడా చాలా చల్లగా ఉన్నాయి. ఇందాకైతే ఇది కూడా వేసుకుని ఉన్నాయి. ఇప్పుడు బ్లాగ్లో ముసుగు దొంగలు అనుకుంటారేమో అని. మా వయసుని చూడండి పాపం,
తను కూడా అలాగా లోపల దుక్క షర్ట్ వేసి పైన ఇంకో దుక్క స్వెటర్ వేసింది చలి కోసం అని చెప్పి. ఏం చేస్తాం. అండ్ నా క్యూట్ వాటర్ బాటిల్ నేను ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తాను హాస్టల్లో అయితే మాత్రం. ఎందుకంటే వీ షుడ్ స్టే హైడ్రేటెడ్. అది వింటర్ అన్నా సమ్మర్ అన్నా ఏ సీజన్ అన్నా అప్పుడే మనకి ఈ స్కార్స్ కూడా తగ్గుతాయి గైస్. సో అదనమాట. ఇంకా ఇంతకు మించి లాగ్ చేస్తే వయసు కొడుతుంది నన్ను, చదువుకో రేపు ఎగ్జామ్ ఉందని చెప్పి. సో నెక్స్ట్ టైం ఇంట్రెస్టింగ్ ఉంటే అది బ్లాగ్ చేసి చూపిస్తాను. నన్ను మాత్రం చూసి భయపడకండి. ఇలాగా ఇది ఎందుకు ఇలా పెట్టుకున్నానంటే ఇలా చెవుల దగ్గరికి హెయిర్ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. యూజువల్ చిరాకు వస్తుంది నాకు హెయిర్ మీద పెడితే. రేపు మధ్యాహ్నం 1:30కి ఎగ్జామ్ ఉంది. టైం ఎంత 10:30 10:45 అదనమాట. సో ఇది నా అవతారం గైస్. హాస్టల్లో ఎవరైనా చూస్తే భయపడతారు కూడా. మీరు అనుకుని ఉండొచ్చు ఏంటి పిల్ల ఇంత చెప్తుంది, నిజంగా ఇంత చల్లగా ఉందా లేదా అని చెప్పి. నిజంగా ఇది చాలా చల్లగా ఉంది. మీరు నమ్ముతారు మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ నిజంగా చాలా చలేస్తుంది. అంటే అందులోనే ఇది గ్రౌండ్ ఫ్లోర్ కూడా, సో ఇంకా చలి కిందకి దిగుతూ ఉంటుంది. అండ్ మా క్యాంపస్ అంతా చెట్లు ఎక్కువ ఉంటాయి. సో బయట కన్నా కంపేర్ చేస్తే ఇంకొంచెం చలి ఉంటుందన్నమాట. అది ఓకే గైస్. సో నా ఫ్రెండ్ నాకు బ్రేక్ తీసుకుంది ఫుడ్ తీసుకురావడానికి. మాకు ఆకలేస్తుంది. చదివిన తక్కువ ఆకలేసేది ఎక్కువ అన్నట్టుంది. అందులో చదువుతుంటే ఆకలి ఇంకా ఎక్కువ వేస్తుంది కూడా. హే గైజ్, నేను వ్లాగ్ ఎక్కడ ఆపానో నాకు గుర్తు రావట్లేదు. మేబీ ఫ్రెండ్స్ ప్రిపరేషన్ అక్కడ అనుకుంటా. సో మళ్ళీ సేమ్ స్పాట్ నిన్న పొద్దున కూర్చున్న స్పాట్. నాకు ఎగ్జామ్ ఉంది ఇవాళ. ఎగ్జామ్ ఉంది అన్న భయం ఎక్కువ ఉంది, టెన్షన్ ఉంది. ఏం రాస్తానో అన్న భయం లోపల చాలా ఎక్కువ ఉందన్నమాట. దాంతో మాటలు కూడా రావట్లేదు. చాలా లేదు. మా వయసు ఉంది ల్యాప్టాప్ వెనక, తెర వెనక ఉన్న మనిషి తిను. సో అదనమాట. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. 1:30 to 3:30 ఎగ్జామ్. 2 hours అంటే 50 మార్క్స్కి రాస్తున్నాం. సో ఎలా రాస్తాం ఏం రాస్తాం అని భయం ఎక్కువ ఉంది, టెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఇంకో ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తుంది. సో అందరం కలిసి చదువుకోవాలి. ఇంకా ఏమో 3 ఎగ్జామ్స్ ఎప్పుడైపోతుంది అన్నట్టుంది. యూజువల్ మాకు 100 మార్క్స్కి ఉంటుంది, కాకపోతే ఇప్పుడు దాన్ని 50కి చేశాడు. 100 అలవాటైపోయి 50కి రాయాలనిపించట్లేదు. అదనమాట. సెమిస్టర్ ఎగ్జామ్ అని లేదు, మిడ్ సెమిస్టర్ రాసినట్టు ఫీలింగ్ ఉంది. మాకు మిడ్ 45కి ఉంటుంది, ఇప్పుడు 50కి రాస్తున్నాం. సేమ్ పెద్ద డిఫరెన్స్ ఏమనిపించట్లే అందుకని చెప్పి. అండ్ ఇది నా బ్లాక్ అనమాట, నా క్లాసెస్ అయ్యేది. అండ్ ఇక్కడ కింద కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది. చాలా చల్లగా కూడా ఉంది. అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు చదువుకోవడానికి. సగం మోటివేషన్ ఇక్కడే చచ్చిపోతుంది. ఇంకా అదనమాట. ఫ్రెండ్ వస్తే ఇంకా కంటిన్యూ చేయాలి. అండ్ గైజ్ మీకు విషయం తెలుసా, ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్ తిన్నా. ఇదొక అచీవ్మెంట్లో ఉంది. నాకు లైఫ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఇంత ఆనందపడినాయి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు ఆనందం వచ్చిందంట. అదనమాట. సో ఎగ్జామ్ అయిన తర్వాత కలిస్తే ఎలా రాశాను, ఎగ్జామ్ తర్వాత వ్లాగ్ నెక్స్ట్ ముక్క కంటిన్యూ అయిందంటే బాగా రాసినట్టు, లేదంటే మీ ఊహలకే వదిలేస్తున్నా దాన్ని. అదనమాట గైస్. తర్వాత కలుద్దాం. What happened, Varun? Last hope. We lost hope in humanity. And tax also. Yeah, we have exam in half an hour. And lost hope. Yeah. Meanwhile, Meghna taking stuff. No, I'm Influencer era. సో హే గైజ్, సో నా ఎగ్జామ్ అయిపోయింది. చాలా బాగా రాసాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి, నేను చదివిందన్నీ వచ్చేసి చాలా బాగా రాసాను. 2000 years later. సో నా ఎగ్జామ్ ఒకటి అయిపోయింది. ఇంకా అది ఆ రోజు నైట్ నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను అనమాట. అప్పుడు తీసిన వ్లాగ్. అండ్ ఇంకా నెక్స్ట్ డే పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాను. గైస్, ఇట్స్ అవర్ లాస్ట్ ఎగ్జామ్. సో ఎక్సైటెడ్. సో లాస్ట్ ఎగ్జామ్ ఇది. ఇవాళ అయిపోతే ఇంకా అంటే మేము రాసిందే 3 papers, అది వేరు. సో 3లో ఇది లాస్ట్. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అంజలి? హౌ డూ యూ ఫీల్? I just want to sleep. యా, బట్ స్టిల్ మేము నైట్ అంతా పడుకుంటున్నాం, అదంతా ఏం లేదు. బట్ స్టిల్ ఎగ్జామ్స్ అయిపోయి ఆ ఫీల్ వస్తుంది కదా, చాలా ఇంటికి వెళ్ళిపోవచ్చు, చిల్గా ఉండొచ్చు, బయట తిరగచ్చు, టెన్షన్ ఉండదు. ఇప్పుడు తిరిగితే మా ఎగ్జామ్ ఉందని టెన్షన్ ఉంటుంది. బయట తిరగాలన్నా ఎందుకులే, ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, ఏమున్నా ఇంక ఎగ్జామ్ ఉంది. ఇప్పుడైతే ఎగ్జామ్ లేదు, ఎగ్జామ్ అయిపోతుంది. సో ఇప్పుడు చదువుకున్నాం అనమాట. మేము ఈ లోపల బ్రేక్ తీసుకున్నాం సరే అని చెప్పని వ్లాగ్ చేస్తున్నా. పొద్దున్న వ్లాగ్ చేయలే. సో అదనమాట. ఇవాళ ఎగ్జామ్ రాసి ఎలా రాసానో చెప్తా. అండ్ అంటే మాకున్న 3 papers కదా, 2 అయ్యాయి. ఆ 2 కూడా చాలా బాగా రాశాను. చాలా బాగా రాశాను, బాగా రాశాను, నాట్ బ్యాడ్ అన్నట్టు.
సో ఇవాటిది లాస్ట్ పేపర్ అయిపోతే ఇంకా అయిపోతుంది అదనమాట గైస్. సో ఎగ్జామ్ అయిన తర్వాత కలుసుకుందాం. గైస్ ఇందాక చెప్పా కదా మేము ఇలాగా చదువుతూ ఉన్నాం ఇక్కడ అని. నా ఫ్రెండ్ ఇంకో పిల్ల అటు సైడ్కి వెళ్ళింది. సో సో హంగ్రీ అనమాట. హంగ్రీ ఏమన్నా చెప్పుకోండి, నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అదేం పెట్టాడు, పోహా పొంగల్. యా నాకు సూపర్ గ్రేట్ మెమరీతో ఎలా సస్టైన్ అవుతున్నానో ఈ ప్రపంచంలో నాకు కూడా ఇంకా తెలియదు. అన్ని మార్నింగ్ చదువుకుంటుంది. గైస్ మా అమ్మ చూస్తే ఫీల్ అవుతుంది. పాప ఇంట్లో అమ్మ నాన్న చూస్తారు కదా. నైట్ చదువుకున్నాం కదరా అయినా కొంచెమైనా. యా మేము అంటే బేసికల్గా ముందర చదివినా ఎలాగా నైట్ మళ్ళీ చదవాలి అంత టైం ఇచ్చుకొని. ఎందుకు అన్నిసార్లు ఒకటేసారి చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అలాగా. సో ఐమ్ సో హంగ్రీ. ఇప్పుడు మేము తినడానికి అని చెప్పని వెళ్తున్నాం. లంచ్ అనుకోకండి, ఇంకా టైం ఎంత 10:40. సో 10:40 అయ్యింది. సో ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. యా లెట్స్ గో. టైం 10:40, తినడానికి వెళ్దాం. Bottle will take. Yeah, who will take Vaishnavi? What is this behavior? You should be responsible, okay? Yeah, what is this behavior? Yeah. Some bottle. How can you sustain if Anjali is not here? Thanks bro. How can you are making it with ingredients and then delivery mechanism? Okay, 4 things. Share, subscribe. అది vlog end అవుతున్నప్పుడు చెప్పొచ్చు కదా. Okay, edit and put it. Last you take and you keep. Yeah.